ప్రేయర్ ఉందని మీకు తెలుసా లేదా? తెలుసా? ఎప్పుడు తెలుసు? 1 వీక్ ముందు. వెరీ గుడ్, నిజం చెబుతున్నారు మీరు అందరు. వస్తూ ఎన్ని ఆత్మలు ఇక్కడికి పిలుచుకొచ్చారు? నా ప్రశ్న అర్థమైందా? ఫాదర్ ఆడు కూర్చొని మీ ఊర్రో రాలేదు, మీ ఊర్రో రాలేదు, మీ ఊర్రో రాలేదు అంటారు. ఏంటరా మీ ఊరు రాలేదు అంటున్నారు. ఆయన అలా అనకూడదంటే, అమ్మా ఈ రోజున ఆల్ నైట్ ప్రేయర్ ఉంది, రండి వెళ్దాం అని ఆహ్వానించారా? మేము పోతున్నాం, నువ్వు వస్తేరా, లేకపోతే తప్పండి. ఒక వ్యక్తి పాపం అనే ముసుగులో ఉంటే, పాపం అనే ఊపిలో ఉంటే, పాపం అనే భారములో ఉంటే రా. చిన్న ఉదాహరణ చెప్తా మీకు అర్థం కావటం కోసం. పక్షవాత రోగి ఒకడు మంచం మీద ఉన్నాడు. 4 వ్యక్తులు ఆ వ్యక్తిని ఎక్కడ తీసుకొచ్చారు? అమ్మా కొనియాటి వద్దకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి అందరు లేచి నిలబడదామా? ఆగట్లేదు. ఏంటిది? అందరూ ఒకసారి లేచి నిలబడదాం. కాళ్ళారు జాపి అందరు లేచి నిలబడాల్సిందే. ఏవమ్మా అన్నమ్మా లేవమ్మా పాట పాడదా. సెట్ అయిపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా. మీ అందరికి వచ్చిన పాట. దయచేసి ఎవరైనా నిద్రపోతుంటే లేపండి. ఎందుకో తెలుసా? ఆయన రాకడ వరకు ఎదురు చూసేవాళ్ళే బుద్ధి కలిగిన వాళ్ళు. మధ్యలో నిద్రపోయేవాళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు కాదమ్మా. మీరు బుద్ధి కలిగిన వాళ్ళు అయితే లేవండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక పాట పాడుకుందాం. ఏం పాట? ఏం పాట మీరు చెప్పండి. సరే, చేతులు జోడించండి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, అందరూ చప్పట్లు కొట్టాలి. శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా అలసట పైబడినా, చప్పట్లు కొట్టాలి. అడుగులు తడబడినా అలసట పైబడినా, చేయి పట్టు వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టు వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అందరికీ చెప్పు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అందరూ కూడా, దేవా నన్ను నీ సన్నిధికి నడిపించాయా, దేవా నన్ను నీలోనికి నడిపించాయా, దేవా నన్ను నీలో నిలుపుమయ్యా అని ప్రార్థించుదా. స్తోత్రం అంటూ స్వస్థత ఆరాధన జరుగుతుంది. అంధకారమే దారి మోసిన నిందలే నన్ను కృంగదీసిన. స్తోత్రమయ్యా. అంధకారమే దారి మోసిన నిందలే నన్ను కృంగదీసిన. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు
దేవుడు శ్రమలోనైనా నన్ను విడువాడు. ఆమేన్. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువాడు. అడుగులు తడబడిన అలసట పైబడిన అలసట పైబడిన చేయి పట్టి వెల్ము తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెల్ము తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి యేసునాథుని తలచి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము గాఢంధకారములో కృపలతో బలపరచితివి కృషించిపోనీయక కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము హల్లెలూయా మరణాతా హల్లెలూయా హల్లెలూయా మరణాతా హల్లెలూయా సదా పాడేద హల్లెలూయా ప్రభు యేసుకి హల్లెలూయా సదా పాడేద హల్లెలూయా ప్రభు యేసుకి హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లించుము యేసునాథుని తేలలో తలచి యేసునాథుని తేలలో తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము ఆరాధన ఆరాధన యేసయ్యా అందుకే ఆరాధన స్వస్థత ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 ఆరాధన
స్తుతి ఆరాధనా ఆరాధనా 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 స్తుతి ఆరాధనా నీకే కదా నా ఆరాధనా నీవే కదా నా ఆరాధనా నీకే కదా నా ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆమేన్ ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా యేసు నామములో స్వస్థత యేసు నామములో విడుదల యేసు నామములో స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా వందనం వందనం నీకే వందనం ఆమేన్ వందనం వందనం నీకే వందనం శతకోటి వందనాలయ్యా నీవే రాజువయ్యా ఆమేన్ ఆరాధనా స్తుతి ఆరాధనా శతకోటి వందనాలయ్యా నీవే రాజువయ్యా శతకోటి వందనాలయ్యా నీవే రాజువయ్యా 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 మహారాజువయ్యా రాజువయ్యా 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 మహారాజువయ్యా వందనం చెవులు కొడుతూ వందనం చెబుదాం స్తోత్రము చెబుదాం అదిగో యేసయ్యా నీ మీదకు దిగి వస్తును స్తోత్రం ప్రభువా ఇదిగో నీ దేహమును తాకుతున్నారు స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆత్మపూరితులై పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మను పొందుతున్న వారై పరిశుద్ధాత్మను గ్లోరీ 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 యేసు నామములో యేసు నామములో యేసు నామములో యేసు నామములో పొందుకో ఆత్మను పొందుకో గ్లోరీ 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 స్తోత్రం స్తోత్రం దేవుని వల్ల అదిగో పరిశుద్ధాత్మదే ఆరాధనా నీకే 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 అందరం నిండుగా రెండు చేతులు పైకి లేపుదామా ప్రభుని ఆరాధించుదాము ఆరాధనా
అందరు కలిసి ఏకస్వరముతో దేవుడు నీ గృహమును కట్టబోతూ ఉన్నాడు. నీ గృహమందు సప్త స్తంభములను ఉంచబోతూ ఉన్నాడు. నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. యేసయ్య నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి అనారోగ్యులకే వైద్యుడు కావాలి తండ్రి. ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదని యేసయ్య పలికిన మాటలు గుర్తు తెచ్చుకుందాం. ప్రభువా, తలనొప్పితో బాధపడుతున్నావా? నీ తలలో నరాలు ఉబ్బి బాధపడుతున్నావా? మెడ నరాల నొప్పులతో బాధపడుతున్నావా? యేసు క్రీస్తు నామమున నీ మెడ నరముల నొప్పి నుండి స్వస్థత జరుగునుగాక. గొంతు నొప్పితో బాధపడుతున్నావా? చెవు నొప్పితో బాధపడుతున్నావా? యేసు క్రీస్తు నామమున నీ చెవు నొప్పి నుండి స్వస్థత జరుగునుగాక. భుజాల నొప్పులతో బాధపడుతున్నావా? వెన్నుముక నొప్పితో బాధపడుతున్నావా? కడుపులో గడ్డలతో బాధపడుతున్నావా? కిడ్నీలో సమస్యలతో బాధపడుతున్నావా? నీ లివర్ పాడైపోయిందా? యేసు నామమున నీకు స్వస్థత జరుగునుగాక. ఆరాధనా స్తుతి ఆరాధనా దీవించవే సమృద్ధిగా ప్రభువా, నీ సాక్షిగా తండ్రి కొనసాగమని. భార్యాభర్తల మధ్య గొడవలతో నువ్వు ఉన్నావా చెల్లమ్మా? ఈ రోజున నీ సంసారాన్ని బాగు చేస్తానంటున్నాడు దేవుడు. బిడ్డల ప్రేమకు నువ్వు దూరం అయ్యావా చెల్లి? అప్పుల బాధలలో నీవు కూరుకుపోయావా? సరైనటువంటి ఇల్లు లేదా నీకు? వేకువ జామున ప్రార్థన చేస్తున్నావు యేసయ్యలాగా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే ప్రాణంగా నీ కోసమే నేను బ్రతకసాని. నీ కోసం బ్రతకాలని ఉంది యేసయ్యా. నీ కోసమే బ్రతకాలంది యేసయ్యా. ఈ ఆలయములోనే ఈ క్షణముననే మమ్ము దీవించయ్యా. సమృద్ధిగా ఆత్మతో దీవించయ్యా. అయ్యా సరైన ఇల్లు లేదయ్యా. నా భర్త త్రాగుతున్నాడు. మద్యపానము, ధూమపానం, గుట్కా, పాన్పర, గంజాయి. బాధపడుతున్నావా? సంతానం లేకుండా బాధపడుతున్నావా? ప్రార్థించు. సరైన ఉద్యోగం లేకుండా బాధపడుతున్నావా? అయితే ప్రార్థన చేద్దామా? అందరూ ఉండి ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావా? అయితే ప్రార్థన చేద్దామా? దేవుడు దీవిస్తాడే. అబ్రహామును దీవించిన దేవుడు, ఈసాకును దీవించిన దేవుడు, యాకోబును దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. బిడ్డలారా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే ప్రేమించవే ప్రాణంగా నన్ను బ్రతకమని. ఒక బిడ్డ ప్రభువా,
తల వెనుక భాగంలో విపరీతమైన నొప్పితో బాధపడుతున్నవి ఇక్కడికి వచ్చావు. యేసు క్రీస్తు నామమున తలనొప్పి నుండి స్వస్థత జరుగును గాక. ఒక బిడ్డ కుడి భుజము నొప్పితో బాధపడుతూ ఇక్కడికి వచ్చారు. యేసు క్రీస్తు నామమున నీ కుడి భుజము నొప్పి నుండి స్వస్థత జరుగును గాక. ఛాతి భాగములో మంటతో ఇక్కడికి వచ్చా. యేసు క్రీస్తు నామమున నీ ఛాతి భాగము నుండి నొప్పి నుండి స్వస్థత జరుగును గాక. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నలుపు, నీ చేతిలో. బిడ్డ, నేను నీవు దేవునికి సమర్పించుకో. యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ఇక్కడ ఉన్న ఒక్కొక్కరిపై ఆత్మదేవుడు దిగి వచ్చును గాక. ప్రభువా, యేసు క్రీస్తు నామమున పవిత్ర తైలాభిషేకం పొందుకుందువు గాక. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మాభిషేకం పొందుకుందువు గాక. నీ మనసులో వేదన తొలగిపోవును గాక. నీ మనసులో భారము తొలగిపోవును గాక. నీ కుటుంబము కట్టబడును గాక. ఈ రోజున నీవు సంతోషముతో ఆనందముతో తిరిగి ఇంటికి చేరుకుందువు గాక. అందరు కలిసి రెండు చేతులు పైకి లేపి చిన్న పాట పాడుకుందాం. దీవించవే. రెండు చేతులు పైకి లేపుదాం, దేవుని సహాయం కోరుకుంటూ. చివరిగా రెండు చేతులు పైకి లేపి, నీ సహాయం నాకు కావాలయ్యా. మునిగిపోతున్న పేతురు ఏ విధంగా రెండు చేతులు పైకి లేపాడో, ఈరోజున నీవు కూడా దీవించవే, సమృద్ధిగా. అయ్యా, నన్ను దీవించవా అని అడగండి. దీవించవే సమృద్ధిగా, సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. యేసు నామమున నువ్వు దీవించబడదువు గాక. యేసు నామమున ఆయన సాక్షిగా నీవు నిలుచుదువు గాక. యేసు నామమున నీకు విడుదల కలుగును గాక. ప్రేమించవే నన్ను ప్రాణంగా. ఈ లోక ప్రేమ నాకొద్దయ్యా, నీ ప్రేమ నాకు కావాలయ్యా. ప్రేమించవే నన్ను ప్రాణంగా. నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ఈ రాత్రి కాలంలో నీతో మేల్కొని ఉండి ప్రార్థించే మనస్సు మాకు ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. అంత గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రం. స్తోత్రం. మా ఆరాధనలో మాతో ఉన్నందుకు స్తోత్రం ప్రభు. వాక్యములో ఇప్పటి వరకు మమ్మల్ని నడిపినందుకు స్తోత్రం. స్తోత్రం. ఈ సమయం అందు మేము దివ్య బలి పూజలో పాల్గొనబోతూ ఉండగా మమ్మందరిని దీవించి ఆశీర్వదించమని క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నాం.